హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూస్తున్నాం మనం ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు. 16వ తారీఖు 6వ నెల 18వ తారీఖు 6వ నెల 2021 శుక్రవారం నాటి సంచికని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక గొప్ప వ్యక్తిని మనం ఇక్కడ చూస్తున్నాం. మైక్రోసాఫ్ట్ చైర్మన్గా సత్య నాదెళ్ల. ఈ స్థాయికి చేరిన తొలి భారతీయుడు. తెలుగు తేజానికి సమున్నత స్థానం. తెలుగు తేజానికి ఐటీ రంగంలో సమున్నత స్థానం దక్కింది. సాఫ్ట్వేర్ రంగంలో అంతర్జాతీయ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్ చైర్మన్గా సత్య నాదెళ్లను నియమిస్తూ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఉన్న సత్య నాదెళ్ల కంపెనీ చైర్మన్గా కూడా వ్యవహరించనున్నారు. అంతటి ఉన్నత స్థానానికి ఎదిగిన తొలి భారతీయుడిగా ఆయన ఘనత సాధించారు. చూడండి, మన భారతీయుడు సత్య నాదెళ్ల గారు ఇంతకుముందు మైక్రోసాఫ్ట్ సీఈఓగా పదవి బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు చైర్మన్గా కూడా అదనపు బాధ్యతలు ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ స్థానానికి చేరినటువంటి మొట్టమొదటి భారతీయ వ్యక్తి మన సత్య నాదెళ్ల గారు. 7 ఏళ్ళుగా మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల సాధించిన అద్భుత విజయాలు, తీసుకొచ్చిన సమూల మార్పుల ఫలితంగా ఆయనకు మైక్రోసాఫ్ట్ చైర్మన్ పదవి దక్కింది. ఆ సంస్థ మార్కెట్ విలువ $2 లక్షల కోట్ల చేర్చడంలో సత్య నాదెళ్ల పాత్రను గుర్తించే బోర్డు ఈ సమున్నత స్థానాన్ని అప్పగించింది. దీంతో బోర్డు ఎజెండాను నిర్ణయించే అధికారం ఆయనకు దక్కనుంది. ప్రస్తుత చైర్మన్ జాన్ థామ్సన్ స్థానంలో సత్య నాదెళ్ల త్వరలో బాధ్యతలు చేపడతారు. తద్వారా ఆయన శక్తియుక్తులపై మైక్రోసాఫ్ట్ యాజమాన్యం ఎంతో విశ్వాసాన్ని ప్రకటించినట్లయింది. 2014లో స్టీవ్ బామర్ నుంచి మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల బాధ్యతలు స్వీకరించారు. ఒక్కో మెట్టు ఎదుగుతూ సత్య నాదెళ్ల ప్రస్థానంపై ప్రత్యేక కథనం బిజినెస్ పేపర్లో ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది మన భారతదేశానికి ఎంతో గొప్ప విషయం. తల్లికి టీకా, బిడ్డకు రక్ష. పాలిచ్చే తల్లులకు వ్యాక్సిన్ ఇస్తే పిల్లల్లోనూ యాంటీబాడీల వృద్ధి. గర్భిణులకు ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ ఇవ్వచ్చు. ఈనాడు ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ వైరాలజిస్ట్ ప్రొఫెసర్ గగన్ దీప్ కాంగ్. పాలిచ్చే తల్లులకు వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల వారి పిల్లలకు కూడా యాంటీబాడీలు వృద్ధి చెందుతాయని, ఇది వ్యాక్సిన్ వల్ల కలిగే అదనపు ప్రయోజనమని ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ గగన్దీప్ కాంగ్ స్పష్టం చేశారు. ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ గర్భిణులకు ఇవ్వడం సురక్షితంగానే భావిస్తున్నామన్నారు. వ్యాక్సిన్ వేసుకొని వారి కంటే వేసుకున్న వారిలో పరిస్థితి తీవ్ర రూపం దాల్చి ఆసుపత్రిలో చేరిన, ఐసీయూలోకి వెళ్ళిన వారి సంఖ్య చాలా తక్కువ అని తమ అధ్యయనంలో తేలిందన్నారు. 3వ వేవ్లో పిల్లలు ఎక్కువగా వైరస్ బారిన పడతారని తాము అనుకోవడం లేదన్నారు. వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో వైరాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న గగన్దీప్ కాంగ్. వ్యాక్సిన్లపై భారత్లో ప్రముఖ పరిశోధకురాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమించిన పలు సలహా కమిటీల్లో సభ్యురాలుగా ఉండడంతో ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీకి ఎన్నికైన మొదటి భారతీయ మహిళ. కరోనా వ్యాక్సినేషన్పై వ్యక్తమవుతున్న పలు సందేహాలకు ఈనాడు ఇంటర్వ్యూలో ఆమె సమాధానాలు ఇవ్వడం అనేది జరిగింది. ఏడాదైంది, ఏది ఆత్మనిర్భర్. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఆదుకునేలా ప్యాకేజీని పునర్నిర్వచించాలి. భారీ ఆర్థిక గ్రాంట్ను ఇవ్వాలి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు మంత్రి కేటీఆర్ లేఖ. కరోనా సంక్షోభానికి ప్రభావితమైన వివిధ రంగాలను ఆదుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 20 లక్షల కోట్లతో ఆత్మనిర్భర భారత్ పేరిట సహాయ ప్యాకేజీ ప్రకటించి ఏడాది అవుతున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఎలాంటి సాయం అందలేదని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. పక్కనే కంపు కొడుతుంటే భోజనాలు ఎలా చేస్తారు? ఆసుపత్రుల్లో శుభ్రత పెంచాలి. సీనియర్ వైద్యులు పూర్తిస్థాయి విధులు నిర్వర్తించాల్సిందే. ఏఎన్ఎంలకు ఐప్యాడ్లు, ఆశాలకు ఐఫోన్లు. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు. ఆసుపత్రుల్లో ఎంత మంచి ఆహారం పెట్టినా పక్కనే దుర్వాసన వస్తుంటే ఎలా తినగలగరని ఆసుపత్రిలో పారిశుద్ధ్యాన్ని అత్యంత ప్రాధాన్యాంశంగా పరిగణించాలని మంత్రివర్గ ఉపసంఘం సూచించింది. కేసీఆర్ అహంకారానికి ప్రజలు గోరీ కడతారు. హుజురాబాద్ ఉప ఎన్నికే దానికి దిక్సూచి. దుర్మార్గపు చర్యల్ని తిప్పికొడతామన్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్. హుజురాబాద్లో ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి భాజపా నేత ఈటెల రాజేందర్ మరియు వివేక్. జోన్లు కుదిరినా ఎదురుచూపులే. రాష్ట్రంలో తొలి గ్రూప్ 1 ప్రకటనపై మీనమేషాలు. రాష్ట్ర తొలి గ్రూప్ 1 ప్రకటన కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. 3 ఏళ్ల క్రితమే ప్రకటన జారీ చేయాలనుకున్నప్పటికీ నూతన జోనల్ విధానంపై అమల్లోకి తీసుకురావాలన్న నిర్ణయంతో నిలిచిపోయింది. ప్రస్తుతం రాష్ట్రపతి నూతన ఉత్తర్వులు అమల్లోకి వచ్చినప్పటికీ సర్వీస్ నిబంధనలు, పోస్టుల పునర్విభజన కాకపోవడంతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు.
3 ఏళ్ల ప్రతిభాధారంగా 12వ తరగతి గ్రేడ్లు సిబిఎస్ఈ 30:30:40 ఫార్ములాకు సుప్రీంకోర్టు ఆమోదం. జూలై 31లోపు ఫలితాలు. రద్దయిన సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల తుది ఫలితాల వెల్లడికి అనుసరించే మూల్యాంకన విధానానికి సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. 13 మంది నిపుణుల కమిటీ తయారు చేసిన మూల్యాంకన కమిటీ నివేదికను సర్వోన్నత న్యాయస్థానానికి సిబిఎస్ఈ గురువారం సమర్పించింది. సిఐఎస్సిఈ కూడా తన మదింపు విధానాన్ని తెలిపింది. ఫలితాలను జూలై 31లోపు ప్రకటిస్తామని తెలిపింది. సెంట్రల్ బోర్డుకు సంబంధించినటువంటి సిబిఎస్ఈ సిలబస్ సంబంధించి 12వ తరగతి గ్రేడ్లను ఏ విధంగా నిర్ణయించాలనే దానికి ఇక్కడ సిబిఎస్ఈ ఏ విధంగా నిర్ణయించిందంటే 3 ఏళ్ల ప్రతిభ ఆధారంగా ఇంతకుముందు అయినటువంటి 3 ఏళ్ల ప్రతిభ ఆధారంగా 30:30:40 రేషియోలో గ్రేడ్లు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది. సో దానికి సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. సో దాని యొక్క ఫలితాలంటే జూలై 31లోగా ఫలితాలు ప్రకటిస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఆలయ భూములపై విచారణ జరిపితే నష్టమేంటి? ఐఏఎస్ల కమిటీ జీవోను నిలిపివేయలేం, యథేచ్ఛగా కబ్జాలు చేసుకుని ఇవ్వాలా? దేవరయాంజల్ వ్యవహారంలో పిటిషన్ను ప్రశ్నించిన హైకోర్టు నోటీసులు వచ్చాకే చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. దేశమంతటా ఒకేలా కాలుష్య ధృవీకరణ పత్రాలు, ఇకపై ఒకే తరహాలో పీయూసీలు. కాలుష్య పరీక్షలో విఫలమైతే తిరస్కార పత్రం. కారుతో ఢీకొట్టి కొడవళ్ళు గుడ్డలతో నరికి తెలుగుదేశం పార్టీ నాయకుల దారుణ హత్య. కర్నూలు జిల్లాలో 25 ఏళ్ల తర్వాత పడగ విప్పిన ఫ్యాక్షన్. కొట్టేస్తుందా కోహ్లీ సేన? నేటి నుంచే న్యూజిలాండ్తో WTC ఫైనల్. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు వేళ అయింది. తటస్థ వేదిక సౌతాంప్టన్లో శుక్రవారం నుంచి న్యూజిలాండ్తో తలబడేందుకు భారత్ సిద్ధమైంది. టెస్ట్ చరిత్రలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ టోర్నీని గెలుచుకునేందుకు కోహ్లీ సేన ఉవ్విళ్లూరుతుంది. 1983, 2011లో వన్డే ప్రపంచ కప్, 2007లో T20 ప్రపంచ కప్ కైవసం చేసుకున్న టీమిండియా టెస్టులను ప్రపంచ ఛాంపియన్గా నిలవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు కేన్ విలియమ్సన్ సారథ్యంలో న్యూజిలాండ్ కూడా దుర్భేద్యంగా ఉంది. ఈ జట్టు ఇటీవలే ఇంగ్లాండ్ను వారి సొంత గడ్డపై టెస్టుల్లో ఓడించి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకుంది. ఈ నేపథ్యంలో ఫైనల్ హోరాహోరీగా సాగడం అనేది ఖాయం. నేడు శుక్రవారం మొదలు కాబోతున్న WTC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ సౌతాంప్టన్లో జరగనుంది. సో దానికి ఇండియా అండ్ న్యూజిలాండ్ 2 దేశాలు పోటీ పడుతున్నాయి. ఎవరు గెలుస్తారనేది వారే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలుచుకుంటారు. ఇది సంగతి. కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే కాటన్ శ్రీధర్ గారు వేసినటువంటి కాటన్. మీరు చెప్పాక ఎవరూ నోరు విప్పట్లేదు సార్. యడ్యూరప్పకు వ్యతిరేకంగా బయట నోరు విప్పొద్దు బీజేపీ అధిష్టానం అంటూ ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ రెండో పేపర్ కనుక చూసుకున్నట్లయితే మొదటి పేపర్కు వివరణగా ఇక్కడ రెండో పేపర్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. పాలీసెట్తో RJU KT ప్రవేశాలు, సెట్ దరఖాస్తు గడువు పొడిగింపు. బాసర్లోని రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు ఈ ఏడాది పాలీసెట్ను ప్రాథమిక అర్హత పరీక్షగా నిర్ణయించారు. వర్సిటీ ఇన్ఛార్జ్ VC రాహుల్ బొజ్జా ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖకు లేఖ అందజేశారు. ఏపీ విద్యార్థులు పోటీ పడవచ్చు. బాసరా RJU KTలో 15% సీట్లకు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడవచ్చు. ఈ క్రమంలో వారు కూడా పాలీసెట్ రాయాల్సి ఉంటుందని చెప్తున్నారు. పాలీసెట్ నూతన కాలపట్టిక ఇది. ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు గడువు ఈ నెల 25, ఆలస్య రుసుముతో గడువు ఈ నెల 27, 300 ఆలస్య రుసుముతో 30 వరకు. ప్రవేశ పరీక్ష తేదీని ఇంకా ప్రకటించలేదు. ఎంసెట్ దరఖాస్తు గడువు పెంపు. ఆలస్య రుసుము లేకుండా ఎంసెట్ దరఖాస్తు గడువును ఈ నెల 24 తేదీ వరకు పొడిగించారు. జాతీయ పరీక్షల మండలి సభ్యుడిగా రాకేష్ శర్మ. ఇగ్నోలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇగ్నోలో 2021లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం ఇన్ఛార్జ్ సంచాలకుడు K. రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా 1492 కరోనా కేసులు, మరో 13 మంది మృతి. ఏపీలో కొత్త కేసులు 6151, 58 మరణాలు. సముచిత స్థానం ఇచ్చిన మతతత్వ పార్టీలో చేరుతారా అంటూ ఈటెలపై మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శ.
43 ఏళ్ల వివాదం 24 ఏళ్లకు న్యాయం. కళ్యాణ్ నగర్ సొసైటీ భూములకు పరిహారం చెల్లించండి ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు. ఖజానాపై 2000 కోట్లకు పైగా భారం పడే అవకాశం. ఆదాయ పెంపు ఎలా చర్చించిన మంత్రివర్గ ఉపసంఘం. ప్రభుత్వ ఆదాయం పెంపుపై ఉన్నతాధికారులు సూచించిన అంశాలపై సమగ్రంగా చర్చించి సీఎంకు నివేదిక అందజేయాలని ఆర్థిక మంత్రి టి హరీష్ రావు నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఆయన అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, సిఎస్ సోమేష్ కుమార్, ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జిఆర్ రెడ్డి, ఆర్ఎండ్బి ఆర్థిక పురపాలిక పరిశ్రమలు, స్టాంపులు, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్, వాణిజ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూముల విక్రయంపై పురపాలక శాఖ ఉన్నతాధికారులు తమ ప్రతిపాదనను తెలిపారు. హెచ్ఎండిఏ ద్వారా 49 ఎకరాల విక్రయానికి ప్రకటన జారీపై చర్చించారు. ఈ భూములకు ప్రభుత్వం నిర్ణయించిన ప్రాథమిక ధర మేరకు కనీసం 1230 కోట్ల రాబడి అంచనా వేసి ఇంకా ఎక్కువ మొత్తం వచ్చేందుకు అవకాశం ఉందని అధికారులు వివరించారు. సో వాతావరణం కనుక చూసుకున్నట్లయితే తిరుపతిలో గరిష్ట ఉష్ణోగ్రత 37.6 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.5 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. మహబూబ్నగర్లో కనుక చూసుకున్నట్లయితే గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23.1 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. దేశార్థికానికి కోవిడ్ శరాఘాతాలు, గిరాకీ పెంచే చర్యలు అత్యావశ్యకం. ఆరోగ్య సంక్షోభాన్ని అధిగమిస్తేనే పరిస్థితి చక్కదిద్దడానికి మొదట జనాభాలో అత్యధికులకు టీకాలు వేసే కార్యక్రమాన్ని వేగంగా విస్తరించాలి. ఆరోగ్య సంక్షోభాన్ని అధిగమిస్తే ఆర్థిక పునరుద్ధరణ బలం పుంజుకుంటుంది. ప్రధానమంత్రి ప్రకటించిన వ్యాక్సిన్ విధానం లక్ష్యం ఇదే. 2020 నవంబర్, డిసెంబర్ నెలల్లో అమెరికా కోవిడ్ మహమ్మారి వల్ల అతలాకుతలం కాగా, అదే సమయంలో భారత్ మొదటి దశ గణనీయంగా తగ్గుముఖం పట్టింది. కానీ ఈ ఏడాది పరిస్థితి తలకిందులైంది. 2021 మే నెల నాటికి అమెరికా జనాభాలో 42% 2 టీకా డోసులు వేయించుకోగా, భారత్లో కేవలం 3.2% జనాభాకే 2 డోసులు పడ్డాయి. ఈ పరిస్థితిని తక్షణం మార్చాలి. పట్టణాలు, గ్రామాల మధ్య వ్యాక్సినేషన్ వ్యత్యాసం ఉండకూడదు. కేరళ మాదిరిగా అన్ని రాష్ట్రాలు సార్వజనీన ఆరోగ్య సంరక్షణ వస్తువులను ఏర్పరచాలి. కోవిడ్ 3వ దశ రాకముందే చిన్నారులకు టీకాలు వేయడానికి సన్నద్ధమవ్వాలి. భారత్లో 12 నుంచి 18 ఏళ్ల వయోవర్గంలో 15 నుంచి 17 కోట్ల మంది ఉంటారు. వీరి కోసం ప్రభుత్వం ముందుగానే సరిపడిన టీకాలు కొని సిద్ధంగా ఉంచుకోవాలి. టీకాల కార్యక్రమం ప్రజారోగ్య సంరక్షణ స్థాయిలో సాగితే రాబోయే కొద్ది నెలల్లో భారత ఆర్థిక వ్యవస్థ గణనీయంగా కోలుకోగలుగుతుంది. సో భారత ఆర్థిక వ్యవస్థ ముందుగా కోలుకోవాలంటే కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దానికోసం వివిధ వర్గాల వారికి, వయోవర్గాల వారికి ఆయా కోవిడ్ వ్యాక్సిన్లు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పునరుత్పాదక ఇంధన శకం, బొగ్గు వినియోగానికి త్వరలో మంగళం. పాస్వాన్ పార్టీలో ముసలం, ఎల్జేపీ సంక్షోభం వెనుక బీహార్ సీఎం అంటూ ఇక్కడ మంచి ఆర్టికల్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఆంతర్యామి కనుక చూసుకున్నట్లయితే విశ్వ విజేత. నిర్వాణం అన్న పదానికి నానా అర్థాలున్నాయి. ముక్తి, అస్తమయం, వృత్తి, నాశనం, మునగడం, చల్లారడం వంటివి. జీవితానికి అర్థం, పరమార్థం ఉన్నాయి. జీవితంలో ప్రేమ, భక్తి, సేవ మొదలైన క్రియాశీల చర్యలకు అవకాశం ఉండాలి. ఇంకా తెలుసుకోవాలి, ఏదో సాధించాలి అన్న తపనకు, పొందిన విజయాలకు తదుపరి లభించే శాంతికి, ఆనందానికి జీవితం ఒక నిలయంగా రూపొందాలి అంటూ విశ్వ విజేత అనేది దాని గురించి ఇక్కడ ఆర్టికల్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఛాంపియన్ కనుక చూసుకున్నట్లయితే ఇంతకుముందు తెలుసుకున్నట్టుగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ న్యూజిలాండ్ మరియు భారత్ల మధ్య జరగనుంది సౌతాంప్టన్లో. కొట్టేస్తుందా కోహ్లీ సేన? నేటి నుంచే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ న్యూజిలాండ్తో భారత్ డి. చూద్దాం ఎవరు గెలుస్తారో. నన్నెవరూ తొలగించలేరు. హెచ్సిఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్. హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్ష పదవి నుంచి తనను ఎవరు తొలగించలేదని మహమ్మద్ అజారుద్దీన్ అన్నాడు.
కార్యదర్శి విజయానంద్, ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్, కోశాధికారి సురేందర్ అగర్వాల్, సంయుక్త కార్యదర్శి నరేష్ శర్మ, కమిటీ సభ్యురాలు అనురా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హెచ్సిఏ అబెన్సమెంట్ జస్టిస్ దీపక్ వర్మకు వీరిపై ఫిర్యాదులు అందాయని, ఆయన ఆదేశాల కోసం ఎదురు చూస్తానని తెలిపాడు. ఇక్కడ బిజినెస్ పేపర్ కనుక చూసుకున్నట్లయితే ఒక్కో మెట్టు ఎదుగుతూ మైక్రోసాఫ్ట్ CEO చైర్మన్ స్థానానికి సత్య నాదెళ్ల 7 ఏళ్లలో సత్తా రుజువు చేసుకున్న ఫలితం క్లౌడ్ కంప్యూటింగ్లో సంస్థకు అగ్రస్థానం. మైక్రోసాఫ్ట్లో అంచెలంచెలుగా ఎదిగి CEO చైర్మన్ స్థాయికి చేరారు సత్య నాదెళ్ల. 2014లో ఆయన CEO ముఖ్య కార్యనిర్వహణాధికారి బాధ్యతలు చేపట్టే నాటికి మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, సెర్చ్ మార్కెట్లో మైక్రోసాఫ్ట్ పరిస్థితి గొప్పగా లేదు. మైక్రోసాఫ్ట్ ప్రధాన ఉత్పత్తి ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్ అయిన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది. ఆ పరిస్థితుల్లో సత్య నాదెళ్ల సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. సత్వరం వృద్ధి చెందే లక్ష్యంతో కొత్త వ్యాపార విభాగాలపై దృష్టి సారించారు. ప్రధానంగా క్లౌడ్ కంప్యూటింగ్, మొబైల్ అప్లికేషన్లు, కృత్రిమ మేధ తదితర నూతన వ్యాపార విభాగాలపై దృష్టి కేంద్రీకరించారు. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీని పూర్తిగా నవీకరించారు. ఎన్నో కొత్త ప్రాజెక్టులు ఆవిష్కరించారు. యాపిల్ ఐప్యాడ్కు ఆఫీస్ సాఫ్ట్వేర్ను విడుదల చేశారు. ఐఫోన్, ఆండ్రాయిడ్ యాప్స్ తీసుకొచ్చారు. విండోస్ 9 వదిలేసి నేరుగా విండోస్ 10 ఆవిష్కరించారు. అజూరే క్లౌడ్లో లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ను ఉపయోగించారు. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ బుక్ అనే ల్యాప్టాప్ను విడుదల చేశారు. ఈ ప్రాజెక్టుల ఫలితంగా కంపెనీ ఆదాయాలు గణనీయంగా పెరిగాయి. దానికి అనుగుణంగా మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ 7 రెట్లు పెరిగి $2 లక్షల కోట్ల దగ్గరైంది. క్లౌడ్ కంప్యూటింగ్ తదితర కొన్ని రంగాల్లో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ విభాగంలో గూగుల్ కంటే మైక్రోసాఫ్ట్ అధిక ఆదాయాలు నమోదు చేసే స్థితికి ఎదిగింది. ఈ మార్పుల ఫలితంగా ఒక అగ్రశ్రేణి ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. త్వరలోనే విండోస్ 11ను ఆవిష్కరించనుంది. ఇది సత్య నాదెళ్ల యొక్క కృషికి ఫలితంగా మనం చెప్పుకోవచ్చు. సో అతను వచ్చిన తర్వాత మైక్రోసాఫ్ట్ ఒక గాడిన పడినది అని చెప్పేసి ఆదాయాలు నమోదు చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సెన్సెక్స్ కనుక చూసుకున్నట్లయితే 179 పాయింట్లు తగ్గి 52,323 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కనుక చూసుకున్నట్లయితే 76 పాయింట్లు తగ్గి 15,691 పాయింట్ల వద్ద ముగిసింది. 3 రోజులు 67,000 కోట్ల నష్టం, భారీగా పడిపోయిన అదానీ సంపద. గత కొన్ని నెలలుగా అప్రతిహతంగా సాగిన గౌతమ్ అదానీ సంపద సృష్టికి అడ్డుకట్టపడింది. అదానీ గ్రూప్నకు చెందిన 6 కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన 3 విదేశీ పోర్ట్ఫోలియో సంస్థ ఖాతాలను NSDL స్తంభింపజేసిందనే వార్తలతో ఆ కంపెనీ షేర్లు విలువలు గణనీయంగా క్షీణించడమే ఇందుకు కారణం. గత వారం రోజుల్లో చూస్తే అత్యధికంగా సంపద పోగొట్టుకున్న వ్యక్తిగా గౌతమ్ అదానీ నిలిచారు. కోవిడ్ రెండో దశ ₹2 లక్షల కోట్ల ఉత్పత్తి నష్టం, RBI అంచనా. 3 లక్షల కోట్ల ఉద్దీపన కావాలి, CII. ప్రపంచ పోటీతత్వ సూచిలో భారత్కు 43వ స్థానం, IMD. అగ్రస్థానంలో స్విట్జర్లాండ్. కోవిడ్ ఉద్ధృతిలోనూ టీవీ ప్రకటనల జోరు, బార్క్ నివేదిక. దేశంలో కోవిడ్ రెండో దశ ఉత్పత్తి వల్ల వినియోగంపై ప్రభావం పడినప్పటికీ టీవీ ప్రకటనలు వృద్ధి చెందాయని బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ సెర్చ్ కౌన్సిల్ నివేదించింది. వంట నూనెలపై దిగుమతి సుంకం తగ్గింపు. దేశంలో వంట నూనెల ధరలు తగ్గేలా కేంద్రం చర్యలు తీసుకుంది. ఈ మేరకు ముడి వంట నూనెల దిగుమతులపై విధిస్తున్న సుంకాన్ని టన్నుకు గరిష్టంగా $112 మేర తగ్గిస్తున్నట్లు కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్స్ బోర్డు ప్రకటించింది. గురువారం నుంచి ఈ తగ్గింపు అమలవుతుందని పేర్కొంది. దేశీయంగా వంట నూనెల ఉత్పత్తికి, వినియోగానికి మధ్య భారీ వ్యత్యాసం ఉండడంతో పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఫలితంగా గత ఏడాది వ్యవధిలో దేశంలో నూనెల ధరలు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం దిగుమతులపై సుంకాలు తగ్గించడంతో హోల్సేల్, చిల్లర ధరలు కూడా తగ్గుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
దేశంలో గత నెల రోజుల నుంచే పంట నూనెలు ధరలు తగ్గడం ప్రారంభమైందని కేంద్రం తెలిపింది. మున్ముందు దిగుమతులు తగ్గేలా దేశీయంగా ఉత్పత్తి పెంచేలా దృష్టి సారించినట్లు పేర్కొంది. డ్రైవింగ్ లైసెన్స్ల పునరుద్ధరణ గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు. కరోనా పరీక్షల గ్రాఫ్ పెంచే గ్రాఫీన్ చౌకలో వేగంగా వ్యాధి నిర్ధారణకు కొత్త విధానం. పిల్లలపై అధిక ప్రభావం అవకాశాలు లేవు. కరోనా 3వ ఉధృతిపై తేల్చి చెప్పిన తాజా అధ్యయనం. ఒక్కరోజులో 8% కేసుల పెరుగుదల. రాష్ట్రాల వద్ద 2.18 కోట్ల టీకా డోసులు. 6 నుంచి 12 ఏళ్ల పిల్లలపై టీకా ట్రయల్స్ నాగపూర్లో ప్రారంభం. సైబర్ మోసగాళ్ల ఆటకట్టు. ఫిర్యాదులకు జాతీయ హెల్ప్ లైన్ 155260 దేశవ్యాప్తంగా విస్తరణ. కేంద్ర హోంశాఖ. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రస్తుత పరిస్థితుల్లో. డిజిటల్ చెల్లింపులకు సురక్షితమైన భద్రతా వాతావరణాన్ని కల్పించేందుకు సైబర్ మోసాలను సమర్థంగా అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ చర్యలను చేపట్టింది. అందులో భాగంగానే సైబర్ మోసాలకు గురైన బాధితులకు తక్షణమే సహాయం అందించేందుకు వారి నుంచి ఫిర్యాదులను నేరుగా అందుకునేందుకు కేంద్ర హోంశాఖ 155260 నంబర్తో హెల్ప్ లైన్ను అందుబాటులోకి తెచ్చింది. బాధితులు తమకు ఎదురైన సమస్యను నివేదించేందుకు ఒక వేదికను సమకూర్చింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C ఈ వేదికను నిర్వహించనుంది. రిజర్వ్ బ్యాంక్తో పాటు అన్ని ప్రధాన బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, వ్యాలెట్స్, ఆన్లైన్ మర్చెంట్స్ సహకారంతో హెల్ప్ లైన్ నడుస్తుంది. ఫిర్యాదులపై తక్షణ స్పందన. ఇలా సైబర్ మోసగాళ్ల చేతిలోకి బాధితులు ఎవరైనా జాతీయ హెల్ప్ లైన్ 155260కు ఫోన్ చేస్తే అది సంబంధిత రాష్ట్ర పోలీసులకు వెళ్తుంది. ఫోన్ చేసిన వ్యక్తి ప్రాథమిక సమాచారాన్ని, మోసం జరిగిన వివరాన్ని పోలీస్ ఆపరేటర్ తెలుసుకొని సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ మేనేజ్మెంట్ సిస్టంలో టికెట్ రూపంలో నమోదు చేస్తారు. సో సైబర్ క్రైమ్ ఏదైనా కనుక ఎక్కడైనా మనం కనుక మోసపోయినట్లయితే వెంటనే 155260 కనుక ఫోన్ చేసినట్లయితే అక్కడ మనకు కంప్లైంట్ని రికార్డ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలు వాళ్ళు మళ్ళీ తెలియజేస్తారు. కొత్త అంతరిక్ష కేంద్రంలోకి 3 చైనా వ్యోమగాములు. అంతరిక్ష పరిశోధనల రంగంలో అగ్రశక్తిగా ఎదగాలనుకుంటున్న చైనా గురువారం ఒక కీలక మైలురాయిని సాధించింది. భూకక్షలో సొంతంగా నిర్మిస్తున్న ఒక రోదసీ కేంద్రంలోకి తొలిసారి 3 వ్యోమగాములను పంపింది. వీరు 3 నెలల పాటు అక్కడే ఉంటారు. తియాన్హే పేరుతో రోదసీ కేంద్రాన్ని చైనా నిర్మిస్తుంది. దీనికి సంబంధించిన కోర్ విభాగాన్ని ఏప్రిల్ 29 అంతరిక్షంలోకి పంపింది. మే 29 కొన్ని ఉపకరణాలు, వ్యోమగాములకు అవసరమైన సరుకులను అక్కడికి చేరవేసింది. అంతరిక్ష కేంద్ర నిర్మాణ పనులను ప్రారంభించేందుకు కోర్ మాడ్యూల్లోకి వ్యోమగాములను తాజాగా పంపింది. నాలుగో విడతలో 7.05 లక్షల మందికి రైతు బంధు. ఇప్పటివరకు రైతులకు 4,095 కోట్లు. రాష్ట్రంలో 4వ విడత రైతు బంధు సాయం కింద 7.05 లక్షల మంది రైతుల ఖాతాలో శుక్రవారం 1153.50 కోట్లను జమ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్ట్ అధ్యాపకులకు జూన్ నుంచే పెరిగిన వేతనాలు, ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్పై ఉత్తర్వులు, విద్యా వాలంటీర్లకు పీఆర్సీ వర్తింపజేయాలి కాంగ్రెస్, పోలీస్ శాఖలో ప్రతిపాదనంగానే పథకాలు. కేంద్ర పర్యావరణ శాఖ మార్గదర్శకాలను పాటించండి. ఇసుక తవ్వకాలపై తెలంగాణకు ఎన్జీటీ ఆదేశం. కాళేశ్వరంపై నివేదిక సమర్పణకు మరో 6 నెలల గడువు. పోస్టాఫీసులో ఆధార్ సేవల పునరుద్ధరణ. కోవిడ్ 2వ దశ ఉధృతితో నిలిపేసిన ఆధార్ సేవల్ని తపాలా శాఖ పునరుద్ధరించింది. ఆధార్ కోసం నమోదు కార్డుల్లో మార్పు చేర్పుల సేవలు గురువారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. తపాలా కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఈ నెల 21 నుంచి పూర్తి స్థాయిలో హాజరు కానున్నారు. జూరాల మరమ్మతుకు రంగం సిద్ధం. 1138 కోట్లతో గేట్ల పరిష్కృతకు టెండర్ ఖరారు. సమస్యను పలుమార్లు వెలుగులోకి తెచ్చిన ఈనాడు. లక్ష్మీ బ్యారేజ్ నుంచి నీటి విడుదల. మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు ఎత్తడంతో దిగువకు ప్రవహిస్తున్న జలాలు. శ్రీరామ్ సాగర్కు 15,000 క్యూసెక్కులు.
పెట్రోల్ ధరలు నిరంతరం పెరగడం ఏంటి ప్రశ్నించిన స్థాయి సంఘం. ఆకుండా పెరుగుతున్న పెట్రోలియం ఉత్పత్తుల ధరలపై సంబంధిత శాఖ ఉన్నతాధికారులను పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులు గురువారం గట్టిగా ప్రశ్నించారు. పెట్రోల్ ధరల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు ఏమిటంటే స్థాయి సంఘంలోని సభ్యులు ప్రధానంగా ప్రతిపక్షాలకు చెందిన వారు అధికారులను నిలదీశారు. ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ పెట్రోల్ ధరలు పెరగడం ఏంటని ప్రతిపక్షానికి చెందిన ఓ సభ్యుడు ప్రశ్నించడం అనేది జరిగింది. ఎల్జేపీ కొత్త అధ్యక్షుడిగా పశుపతి కుమార్ పారస్ ఏకగ్రీవంగా ఎన్నుకున్న పార్టీ జాతీయ కార్యనిర్వాహక వర్గం. గవర్నర్గా ధన్ఖడ్ను తప్పించాలని 3 సార్లు మోదీని కోరా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత. ముకుల్ రాయ్పై అనర్హత వేటు భాజపా డిమాండ్ తిప్పికొట్టిన తృణమూల్. ప్రధానిని కోర్టులు నియమించలేవు ఓలీ. నేపాల్ ప్రతినిధుల సభను రద్దు చేయడాన్ని ప్రధాని కేపీ శర్మ ఓలీ సమర్థించుకున్నారు. ఆ అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపారు. దేశ ప్రధానిని న్యాయ వ్యవస్థ నియమించలేదని పేర్కొన్నారు. శాసన కార్యనిర్వాహక వ్యవస్థల అధికారాలను చేపట్టలేదని స్పష్టం చేశారు. ప్రతినిధుల సభను రద్దు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై ఆయన గురువారం లిఖితపూర్వక సమాధానం పంపించారు. ప్రధానిగా ఎవరు ఉండాలనే విషయాన్ని శాసన కార్యనిర్వాహక వ్యవస్థలు చూసుకుంటాయని తెలిపారు. దేశ అధ్యక్షునికి అధికారం ఉందని అన్నారు. విశ్వాస తీర్మానంలో ఎవరు నెగ్గారు, ఎవరు ఓడారు అన్న విషయాన్ని సమీక్షించే అధికారం కోర్టులకు లేదని పేర్కొన్నారు. మునిగిపోతున్న నౌక నుంచి 16 మంది సిబ్బందిని రక్షించిన ఐసీజీ. ప్రతికూల వాతావరణం కారణంగా సముద్రంలో మునిగిపోతున్న నౌక నుంచి 16 మంది సిబ్బందిని భారత తీర గస్తీ దళం ఐసీజీ అత్యంత చాకచక్యంగా కాపాడింది. ఇందుకోసం 2 హెలికాప్టర్లను ఓ నౌకను రంగంలోకి దింపింది. మహారాష్ట్ర రాయ్గఢ్ జిల్లాలోని రేవ్ దందా రేవుకు 3 కిలోమీటర్ల దూరంలో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. నౌకలోకి నీరు చేరడంతో అది మునిగిపోతున్న విషయాన్ని భారత నౌకాదళానికి చెందిన ఎంవి మంగళం సెకండ్ ఆఫీసర్ గమనించారు. వెంటనే ముంబైలోని అధికారులకు సమాచారం అందించారు. వారు దిగి రేవు నుంచి ఐసీజీకి చెందిన సుభద్ర కుమారి చౌహాన్ నౌకను సహాయక చర్యలకు పంపించారు. స్తంభించిన అంతర్జాల సేవలు. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాల సేవలు గురువారం కొద్దిసేపు స్తంభించాయి. ఆకమై అనే అంతర్జాల వ్యవస్థలో సమస్యల కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. ఫలితంగా హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజ్ సహా పలు ఆర్థిక సంస్థల వెబ్సైట్లు, యాప్ల సేవలు నిలిచిపోయాయి. ఆస్ట్రేలియాలో బ్యాంకింగ్, ఎయిర్లైన్ల ఇతర కంపెనీల ప్రభావం పడింది. 15 నిమిషాల తర్వాత పరిస్థితి తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నట్లు తెలిసింది. కుంభమేళాలో కరోనా పరీక్షల కుంభకోణం. మోసానికి పాల్పడిన సంస్థ, ల్యాబ్లపై కేసు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ రేసులో 3 మహారాష్ట్ర నేతలు. మునిగిపోయిన రసాయనాల నౌక. కొలంబో సముద్ర తీరంలో ఘటన. చైనా గనిలో ప్రమాదం, 13 మంది మృతి. కోవిడ్తో భారత్ తీవ్రంగా దెబ్బతింది ట్రంప్. కరోనా మహమ్మారి దెబ్బకు భారత్ తీవ్రంగా దెబ్బతిందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. డోసులు వేరైనా రక్షణ ఒకటేనా? కొన్ని దేశాల్లో ఓకే అంటున్న అధికారులు, మరింత డేటా అవసరం అంటున్న శాస్త్రవేత్తలు. ఇన్ఫ్లమేషన్ ఔషధంతో చిన్నారుల్లో తీవ్ర కోవిడ్కు చెక్. జన్మభూమి సందర్శనపై దలైలామా ఆసక్తి. జన్మభూమిని సందర్శించాలని టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా ఆకాంక్షిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రవాస టిబెట్ ప్రభుత్వ అధ్యక్షుడు ఫెన్పా చెరింగ్ వెల్లడించారు. ఫ్రాన్స్లో పర్యాటకంపై కరోనా ఆంక్షలను సడలించడంతో గురువారం ప్యారిస్లోని డిస్నీల్యాండ్ ఎదుట వేచి ఉన్న జనం. పివి సింధుకు 2 ఎకరాల స్థలం కేటాయింపు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి వెంకట సింధుకు విశాఖ రూరల్ మండలంలో చిన్నగదిలిలో 2 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఏపీ రెవెన్యూ శాఖ గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. విద్యా కానుకలో క్రీడా దుస్తులు, బూట్లు. ఆట స్థలం లేని బడులకు భూమి కొనుగోలు. నాణ్యమైన విద్య బోధనకే జాతీయ విధానం. నాడు నేడు సమీక్షలో ఏపీ సీఎం జగన్.
సో ఇక్కడ సిరిలో మంచి పదవి విరమణకు సిద్ధంగా అంటూ ఏ విధంగా ఉండాలని చెప్పి మదుపు ఆపొద్దు, ఆరోగ్య బీమా ఉందా, నిధి ఉండాల్సిందే, ఇంటి నుంచి పింఛన్, అధిక రాబడి వచ్చేలా అంటూ పదవి విరమణ ముందు ఇవన్నీ మనకు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వస్తున్నారు కనుక చూసుకున్నట్లయితే 8,000 మందికి శిక్షణ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. తన చదువుతో మంచి ఉద్యోగం చేసుకుంటూ హాయిగా గడపవచ్చు, కానీ కాంట్రాక్టర్ మంజుల అలా అనుకోలేదు. ఒంటరి అభాగ్య మహిళలకు ఆర్థిక భరోసా ఇవ్వాలనుకుంది. ఆ దిశగా తన కృషి వేల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. ఒకరికి స్ఫూర్తిదాయకంగా నిలవడం అనేది ఇదే అండి. సో మనమే మంచిగా ఉండడం కాదు, 10 మందికి మనం మంచి చేసేలా ఉండగలగాలి. మహిళలు ఏం చేస్తే ఏమవుతుందని తెగ చూపడానికి భయపడితే తర్వాత అంతకంటే పెద్ద విపత్తులే వచ్చి పడతాయి. ఎరికా జాంగ్, వ్యంగ్య రచయిత్రి. ఆకలి తీరుస్తున్న టీచర్ అమ్మ, ఆలు దిద్దించే ఆ చేతులు కోవిడ్ బాధితుల ఆకలిని తీరుస్తున్నాయి. గత ఏడాది ప్రారంభమైన అన్నదానం నేటికీ కొనసాగుతుంది. తన ఈ కార్యక్రమానికి ప్రేరణ సాగిస్తున్న తీరును ఆదిలాబాద్కు చెందిన ఉపాధ్యాయురాలు జయశ్రీ మనతో పంచుకుంటున్నారు. ఇలా సో కోవిడ్తో బాధపడుతున్న వారికి ఆహారం అందిస్తూ అందరికీ సేవా దృక్పథంతో సేవ చేస్తున్నారు. హాయ్ బుజ్జి కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే మంచి కథ ఇవ్వడం జరిగింది. సూడోకు చెప్పుకొని చూద్దాం దారేది, వార్తల్లో వ్యాఖ్యల్లో వ్యక్తులు, పట్టికలో పదాలు, నేను గీసిన బొమ్మ అంటూ మంచి అంశాలు ఇక్కడ పిల్లలకు సంబంధించిన అంశాలు ఎన్నో ఇవ్వడం జరిగింది. ఇవండి ఈరోజు ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.